అందరికీ నమస్కారము. కొందరు మదిలో కర్మ ఫలితము అంటే ఏమిటి అని అనుకుంటూ ఉంటారు. కర్మ ఫలితం అంటే పెద్దగా వేరే ఏమి కాదు. ఉదాహరణకు ఇప్పుడు మనం చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో, ఆ పని ఆధారంగా ఒకరికి చెడు చేశామా, ఒకరికి మంచి చేశామా, లేదా ఒక చీమని చంపామా, లేకపోతే ఒక జంతువుని ఏమైనా ఇబ్బంది పెట్టామా అన్న దాని మీద కూడా మనకి కర్మ ఆధారపడి ఉంటుంది. ఈరోజు మంచి చేస్తే మనకి ఏదైతే అవసరం ఉంటుందో, ఆ రోజు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కర్మ సిద్ధాంతాల్లో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. మన జీవితము యాదృచ్ఛికము కాదు. మనం చేసే ప్రతి పని కూడా మన భవిష్యత్తును నిర్మిస్తూ ఉంటుంది. మనం ఈరోజు చేసే పనులే రేపటి ఫలితాలు మనకు చూపిస్తూ ఉంటాయి. మంచి ఆలోచనలు చేస్తే మనకి రేపు మంచి జరుగుతుంది. చెడు ఆలోచన చేస్తే రేపు మనకి చెడు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా మనల్ని శిక్షించరు. ఎవరు కూడా మనల్ని రక్షించరు. కర్మ అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు రావడానికి అవకాశం ఉంటుంది. మన చేసే కర్మల ఫలితాలే మనకి న్యాయమూర్తులు అని అర్థం చేసుకోండి. ఈరోజు మనకు ఎదురయ్యే చిన్న సమస్యలు కానీ, చిన్న ఆనందాలు కానీ కర్మ ఫలితంగా ఆధారపడి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం చేయవలసినటువంటి ఏదైతే బాధ్యత ఉంటుందో, ఆ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చాలి. కర్మలను గనక మనము చేస్తే రేపటి భవిష్యత్తు మనకి చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే మనము ఈరోజు సహాయం చేస్తామో, ఏదైతే ఈరోజు మంచి చేస్తామో, అది రేపటి మన భవిష్యత్తు కాబట్టి, ఈ రోజు నుంచే మనము చేసే ప్రతి పనిలో కూడా రోజువారీగా కావచ్చు, నెలవారీగా కావచ్చు, వారం వారీగా కావచ్చు, ప్రతిసారి కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదో మంచి చేయాలంటే ఎవరికో మీ దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చి ఇవ్వడమో, మీ ఇల్లు తీసి వేరే వారికి ఇవ్వడమో అలా కాదు. చేసే ప్రతి ఒక్క చిన్న పని కూడా ఆ భగవంతుడికి లెక్కే ఉంటుంది. కర్మ ఫలితము లిఖితపూర్వకంగా ఉంటుంది. మనకి వచ్చేది కానీ, ఇచ్చేది కానీ ఆ కర్మ ప్రకారమే ఉంటుంది కాబట్టి అన్నీ కూడా మన చేతుల్లో సంతోషంగా ఉండాలంటే, మనం సంతోషంగా ఇతరులకు దాన ధర్మాలు అవ్వనియండి, మంచి కానీ చేస్తే ఆ ఫలితం మనకుంటుంది.